అక్రమ కేసులో అన్యాయంగా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి సోదరులు రామకృష్ణారెడ్డి గారితో మాట్లాడాం. అన్యాయంగా ఒక అక్రమమైనటువంటి కేసులో ఇరికించి ఈరోజు చంద్రబాబు ఆనందం పొందేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఓ దుర్మార్గం అనేటువంటి సంబంధం లేనటువంటి ఆధారాలు లేనటువంటి ఒక కేసులో ఇరికించి దానికి సంబంధించి పోలీసులు అనేక రకాలైనటువంటి సాక్ష్యాలు సృష్టించి దానిలో ఈయన భాగస్వామి ఉన్నాడు అని చెప్పుని కోర్టును నమ్మించి ఈరోజు జైలుకి పంపించడం జరిగింది. ఇది దారుణమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు కలిసి మాట్లాడాం. రామకృష్ణారెడ్డి కానీ తమ్ముడు వెంకటరామరెడ్డి గారు కానీ ఆరోగ్యంగా ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు. వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఈ కేసులో మమ్మల్ని జైల్లో వేశారనేటువంటి ఆలోచన కానీ ఆ భయం కానీ ఎక్కడా కనిపించడం లేదు. ఈ కేసులు మేము ధైర్యంగా ఎదుర్కొంటాం. న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉంది. న్యాయస్థానాల్లో పోరాటం చేస్తాం. న్యాయ పోరాటం చేసినా సరే ఈ కేసులో దీనిలో విజయం సాధిస్తామనేటువంటి నమ్మకం, విశ్వాసం, ధీమాతో వాళ్ళు ఉండడం జరిగింది. ఏది ఏమైనా సరే ఎన్నిసార్లు మాట్లాడుకున్నా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామరెడ్డికి సంబంధించి ఈ ప్రభుత్వం తీరినటువంటి ద్రోహం చేసినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం ఎల్లవేళలా వాళ్ళకి ఆ కుటుంబాలకి అండగా ఉంటుంది.